ఇచ్చిండు. నిన్నేమిచ్చిండు అంటే రాష్ట్రంలో ప్రమాదవశాత్తు చనిపోయినటువంటి మహిళలకు బీమా కింద 44 కోట్ల రూపాయలు చెక్కిస్తుందని మళ్ళొక నిన్న చెక్కిచ్చిండు. అంటే అది నవంబర్ 2024లో ఇచ్చింది 35 కోట్లు. ఓ 4 నెలలు అయింది కదా, ఇప్పుడు నవంబర్ టు మార్చ్, ఈ 4 నెలల మధ్య కొంతమంది చనిపోతారు కదా, అవే 9 కోట్లు కలిపి ఇప్పుడు 44 కోట్ల చెక్ ఇచ్చిండు. అంటే పాత చెక్కు పాస్ కాలే, పాత చెక్ అట్లే ఉంది, ఇప్పుడు కొత్త చెక్ ఇచ్చిండు. అంటే దీన్ని బట్టి ఏందన్నట్టు, అప్పుడు నవంబర్ 19 నాడు ఇచ్చిన చెక్కు డమ్మి చెక్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి. జనరల్గా డయాస్ మీద నిజంగానే డమ్మి చెక్ ఇస్తాము, అఫిషియల్ చెక్ ఏమో బ్యాంకులో పైసలు పడతాయి, కానీ అది డూప్లికేట్ చెక్ అని తేలిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఒక చెక్ ఇచ్చిండు 44 కోట్ల రూపాయలకి, ఇప్పుడు మళ్ళీ ఒక చెక్ ఇచ్చిండు. నాకు డౌట్ వస్తుంది, ఇప్పుడన్నా ఈ చెక్కు పాస్ అవుతుందా, లేకపోతే మళ్ళీ జూన్ 2 రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా మళ్ళీ కలిపి మళ్ళీ ఒక చెక్ గిట్ ఇస్తాడా డౌట్ వస్తుంది నాకు. ఎందుకంటే నాకు అలవాటే, గతంలో ఆర్టీసీ ఉద్యోగులకు కూడా నెక్లెస్ రోడ్లో ఒక చెక్ ఇచ్చిండు, అది ఇంకా కూడా పాస్ కాలే, ఇప్పటికి ఏడాది అయింది. మహిళలకు ప్రమాద బీమా చెక్కు వరంగల్లో 4 నెలలకు ఇస్తే అది పాస్ కాలే, ఇప్పుడు దానికి ఇంకో 4 నెలల పైసలు కలిపి ఇప్పుడు కొత్త చెక్ ఇచ్చిండు. ఆ 2 చెక్కులు కూడా ఒక్కసారి మీరు చూడండి. CMD K. Varun Reddy, TG SPDCL CMD Musharraf Farooq garu, alage CEO SERP Srimati Deep Gautami Jilla Mahila Samakhya Khammam, Sammakka Sarakka Jilla Samakhya Bhopalpalli, Jilla Mahila Samakhya Narayanapet, Subhashini Manjula Chandrakala 35 కోట్ల 23 లక్షల బీమా చెక్ తీసుకుంటారు. Honorable MD Transcon CEO SERP, TGNP DCL CMD K. Varun Reddy, TG SPDCL CMD Musharraf Farooq garu, alage CEO SERP Srimati Divya Devarajan IAS garu MOU 23,000 కోట్లు. దీని తర్వాత ప్రమాద బీమాకు 45 కోట్లు. సో అంటే ముఖ్యమంత్రి ఇచ్చే చెక్కులు డమ్మి చెక్కులు అయిపోయినాయి. వరంగల్ ఇచ్చిన చెక్కే మళ్ళీ ఇచ్చింది ఇప్పుడు హైదరాబాద్లో. అంటే నువ్వు ఎంత మహిళల్ని మోసం చేస్తున్నావు సీఎం గారు. అంటే ఇంతకంటే దివాలాకోరు దిక్కుమాలిన రాజకీయం ఒకటి ఉంటుందా? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఇచ్చిన చెక్కులు పాస్ కాకపోతే ఆ ప్రభుత్వానికి, ఆ ముఖ్యమంత్రికి ఏమైనా గౌరవం ఉంటుందా అని నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని. అంటే ఎవరికి ఏం తెలియదు, నేను ఏం చెప్తే అదే వేదం అనుకుంటుండే ఆయన. సమాజం ఉంటుంది కదా, నేను గమనిస్తుంది కదా, నిన్ను కూడా ప్రశ్నించే వాళ్ళు ఉంటారు కదా. ప్రతిపక్షంగా మా బాధ్యత ఏంది? ప్రభుత్వం యొక్క తప్పిదాలను ఎత్తి చూపడం, నీ వైఫల్యాలను ఎత్తి చూపడం, ప్రజల పక్షాన గొంతుకై ప్రశ్నించడమే ప్రతిపక్షం బాధ్యత. ఇవాళ ఆ చెక్కు ఎప్పుడో పాస్ కావాలి. నీ ప్రభుత్వం వచ్చి 15 నెలలైనా చెక్కు పాస్ కాలే ఇంతవరకు, మళ్ళీ అదే చెక్ ఇచ్చినావు. నా డౌట్ ఏంటంటే మళ్ళీ 2 జూన్ కూడా ఇంకో చెక్ ఇస్తావేమో, ఈ చెక్కు కూడా బౌన్స్ అవుతుందేమో డౌటు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కనీసం నిన్న ఇచ్చిన చెక్కునన్నా రేపు సోమవారం పొద్దుగాల పాస్ చేపిమని బట్టి విక్రమ్, ఎందుకంటే కమిషన్ లేకపోతే గవర్నమెంట్లో పైసలు వస్తలేవు, ఈడనేమో కమిషన్ రాదు, ఇదంతా చనిపోయిన కుటుంబాలు. మరి సోమవారం తక్షణమే ఈ బిల్లు పాస్ చేయించాలని చెప్పి కూడా నేను ఆ పేద మహిళల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇది ఆ చెక్, ఇది వరంగల్ ఇచ్చిన చెక్, ఇది వరంగల్లో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన చెక్. ఇది డేట్ కూడా ఉంది చూడండి, 19/11/2024. వరంగల్లో డిసెంబర్ 19 నాడు ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు. ఈ చెక్ ఇంతకు పాస్ కాలేదు. అయితే దీనికి 9 కోట్లు కలిపి నిన్న 44కో 45కో మళ్ళీ చెక్ ఇచ్చాడు. ఇది కూడా పాస్ అవుతుందా, మరి నెక్స్ట్ మంత్కి పోతుందా అనేది క్వశ్చన్ మార్క్. ఇక నిన్న బట్టి విక్రమార్క గారు కూడా చాలా విలువలు లేకుండా స్థాయికి దిగజార్చుకొని నిన్న బట్టి గారు మాట్లాడారు. నాకేమో ఆయనంటే కొంత గౌరవం ఉండేది,
ఎందుకంటే పోయినసారి సెషన్లో అసెంబ్లీలో కూడా ఉండేవాడు, నేను శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఉన్నప్పుడు కూడా వారు సిఎల్పి నాయకుడిగా అసెంబ్లీలో చూశాను. కొద్దో గొప్ప విలువలు ఉన్నాయని అనుకునేవాడిని. కానీ ఆ రేవంత్ రెడ్డి గారి దుష్ట సావాసంతో బట్టి గారు కూడా చెడిపోయారు. నిన్న నా మీద మాట్లాడుతూ బాడీ షేమింగ్, నిన్న మీరు చూసుంటారు టీవీలో, వ్యక్తిగతంగా మాట్లాడారు, నా ఎత్తు గురించి మాట్లాడిండు. సరే, అది నేను కూడా మాట్లాడవచ్చు, కానీ నేను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. ఎందుకంటే నాకు ఈ ఎత్తుల గురించి, పొట్టోళ్ళు పొడుగోళ్ళు, బాడీ షేమింగ్, దీంతో ఉపయోగం లేదు. నాకు ప్రజలు ముఖ్యం, రాష్ట్రం ముఖ్యం, ప్రజల పక్షాన మాట్లాడడం నాకు ముఖ్యం. వ్యక్తిగతంగా మాట్లాడడం అంటే అంతకంటే గట్టిగా మాట్లాడగలుగుతాను, అంతకంటే దిగజారుడు రాజకీయాలు కూడా చేయగలుగుతాం. కానీ మాకు విలువలతో మాట్లాడడం అలవాటు. సో బట్టి గారు, నేను అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. కానీ నేను ఒకటే అడుగుతున్నా, అట్లీస్ట్ నిన్న మీరు మాట్లాడుతూ మహిళల్ని అదానీ చేస్తాము, అంబానీ చేస్తామని అన్నారు, కోటీశ్వరులు చేస్తామన్నారు, సంతోషం. నేను బట్టి గారిని సూటిగా అడుగుతా ఉన్నా, 1 ఏప్రిల్ 1, 2024 నుంచి ఈ రోజు వరకు ఉన్న వడ్డీ లేని రుణం డబ్బులు వెంటనే విడుదల చేసి మహిళల పట్ల నీ చిత్తశుద్ధిని రుజువు చేసుకో. నంబర్ 1. నంబర్ 2, మీరు అన్నారు 21,000 కోట్ల వడ్డీ లేని రుణం ఇస్తామన్నారు కదా. ఆ 21,000 అంటే మహిళలు ఎంత రుణం తీసుకుంటే మొత్తం రుణానికి వడ్డీ లేని రుణం ఇస్తాము అని జీవోను సవరించి విడుదల చేయమని చెప్పి నేను బట్టి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా. 3వది, నిన్న మీ ముఖ్యమంత్రి గారు నీ పేరు తీసుకొని చెప్పారు బట్టి గారు, మా బట్టి గారు స్టిచ్చింగ్ ఛార్జెస్ 75 రూపాయలు పెంచిండని